లేవు, నేను చూడగానే నాకు నచ్చింది. అవునే మామ గట్ల పోతుంటే గింత కూడా బాధలేదు నీకు? నాకేం బాధ, ఆయన ఇష్టం ఆమె ఇష్టం, నన్ను కూడా వచ్చినప్పుడే మంచిగా చూసుకోవాలరా బాడుకావు. నా రాజు నాకంటే నీతోటి ఓ దాని ఎమ్మడి పడిపో ఇక. అమ్మ నాకు కావాలి అక్క, నాకు ఆ పిల్లనే కావాలి, నాకు ఆ పిల్లనే కావాలి, నాకు ఆ పిల్లనే కావాలి అక్క, నాకు ఆ పిల్లనే కావాలి. మిత్రుడా ఎవరు కావాలరా? గీడ పడితే ఏమవుతుందిరా పిచ్చి వాడుతావు. గడవ పడిపో. నాకు ఆ పిల్లనే కావాలి, నాకు ఆ పిల్లనే నచ్చింది. అంటే ఉద్దుతా మళ్ళా అక్క మెత్తీల కోసం రోజు పోవా అక్క, బస్సుల కోసం మళ్ళీ ఆ సంబంధం కోసం కూడా మళ్ళీ ఒకసారి పోదాంపా. ఉన్నోళ్ళు మళ్ళా ఓర్రా, మాన ఉన్నోళ్ళు ఊరు. మిత్తిల వస్తువుల కోసం పోతాం కదా. మిత్తిలు వేరు సంబంధం వేరు పిసోడా. అరే లవంగం, ఊకే అక్క అక్క అని అక్క ముట్టి చుట్టూ తిరిగితే గిట్లనే అవుతుందిరా. జరా మొగోన్ లెక్క ఉండాలి. ఇవాళ రేపు మొగోళ్ళకే ఆడపిల్లలు దొరకలేమంటే నువ్వు గిట్లా గిట్లా అంటే నీకు ఎవడన్నా పిల్లని ఇస్తారా? ఏ నా లవంగానే అంటే చంప కొడతా ఏమనుకుంటారో విన్నావా? గిట్లా గిట్లా అంటారు అనకు అని అంటే నేనే అనాలి, లేకుంటే లేదు ఏమనుకుంటారో. నీ భాగవతం లవంగం భాగవతం అక్కడ కనిపించింది, అందుకే ఎల్లగొట్టిల్లు. అవును మీరు ఏమన్నా చేయండి, నాకు ఆ పిల్లనే కావాలి, నాకు ఆ పిల్లనే కావాలి. నీ మొహం కూడా చూడదు ఆ పిల్ల. ఆ పిల్లని చూస్తేనే సొల్లు గారుతీవి. సొల్లు కుక్క లెక్క సొల్లు ఇట్లా కారుతా అంటే దాన్ని ఇట్లా ఇట్లా చూస్తాడు. పిచ్చి మొక్కలు చెప్పు పెడదు. అరే జర ఇప్పటి నుంచైనా మంచిగా మొగం లెక్క ఉండరా. నువ్వేంది ఏమో పిల్లి పట్టిన కోలెక్క గట్ల నిల్చున్నావు. మా బాబు మా చిన్నవాడు వెంబడి వేడు కదా, ఇంకా అత్తలేడు అని చూస్తున్నా. అయ్యా నువ్వు కూడా పో. నువ్వు ఎడబోతావే ఆయన పోతే? ఎటు పోతాడు? ఊరంతా తిరిగి మళ్ళీ ఇదే ఇంటికి వస్తాడు. నువ్వు కూడా బా అనంగానే అయిపోయానా? నాకు అదేం తెలియదు, నాకు ఆ పిల్లనే నచ్చింది, నువ్వు ఆ పిల్లతోనే పెళ్లి చేయాలి. ఏడవకురా, నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. అరే అవసరం అయితే ఆదిలాబాద్ అవుతారా మహారాష్ట్రకి వెళ్ళి చేస్తా పిల్లని నీకు. లే తీసుకోడా ఏమనుకుంటున్నావు నా తమ్ముడు అంటే? నా లవంగం గైతే పిల్లని చూడ్డానికి రేపే పోదాం. నీ మానం ఉందా రమానంగా కూడా వీడు అంటే అగడు పంటలు ఇవ్వడే. ఇక్కడ దండించుకున్నారు, ఈ అక్కడికి పోయి దండించుకొని వస్తారా? మీకు మొహాలు ఇక్కడనే లేవు, ఇంకా ఆదిలాబాద్ నుంచి నీకు పిల్లని కూడా ఇస్తారా లవంగం? శిషి అనడానికి బుద్ధి లేడు, తినడానికి నీకు మానవన్న లేదురా కొంచెం కూడా. ఏ ఆగురి, అసలే మా బాబు మా చిన్నవుతాడు పోయిందంటే మధ్యలో మీలోటి ఎటు పోయిండో ఏమో. మీ బాబు ఏడైనా మాకేవరక? నువ్వు కూడా అట్లా అన్ని తిరగడానికి నువ్వు కూడా మా లవంగం ఎక్కనే. ఏ ఆపురి మీ లొల్లట అంటావేంది? ఏ మాటలు మంచిగా అని చెప్తున్నా. నా మొగన్ని ఇట్లా తిప్పిన ఒకట్లా తిప్పిన అంటే ఊరుకునేదే లేదు. ఊకోకుంటే ఊరు పెట్టుకొని సావు ఎవడంతా. నేను రేసుకున్నాడు కాదు, నీకే ఆ దూలాన్ని కురేత్తా. ఎక్కతక్క మాట్లాడితే దౌడలు వాళ్ళకి కొడతా. చూసినా అతనికి ఎంత బలపచ్చి మాట్లాడుతాను, చిన్న లేక పెద్ద లేక. ఏ మాటలు అరే లవంగా? ఏం చెప్పినా మీరు మీరు గొడవ పడుతారు కానీ నా పెళ్లి గురించి మాత్రం చెప్తలేరు. నువ్వు మంచిగా లవంగా గట్ల తన్ను మీ అక్కను. ఊకోకుంటే ఏం చేస్తావే? ఏం చేస్తావే? ఇక్కడ మిత్తిల మల్లవా నీది తిత్తి తిత్తి తిత్తా ఎక్కతక్క ఎత్తు అంటే
నువ్వు మిత్తిల మల్లవైతేంది తిట్టిల మల్లవైతే నాకేమైతుంది ఆయన నీతో పెట్టుకున్నా ఆ కుక్కతో పెట్టుకున్నా ఒక్కటే ఓ మనిషి నడ దీంతో ఏందో ఓరుడు ఏ పోయే గజ కుక్క అరే లవంగం బగ్గుడుకపోతాను కూర్చేయరా ఫ్యాన్ కూడా ఇక ఎత్తా నేను ఈ కుర్చీ నువ్వు వేసుకో ఫ్యాన్ నువ్వు వేసుకో నాకు నా పిల్ల దొరకలేదు నా బాధలోనే ఉన్నాను. అరే లవంగం నిన్న నీ పెళ్లి సూపులేమో గాని నాకు మిత్తిల పైసలు అస్సలు వసూలు కాలేదురా. నువ్వేం రంది పడకక్క నువ్వు ఫస్ట్ ఆకు తిను. ఆకు తింటా పాక తింటా పెట్టు. అరే లవంగం మొన్నటి కంటే ఆకు లేత ఉందిరా కమ్మ ఉంది. ఇంకోటి కట్టు. వస్తే సంధ్య ఏం చేస్తానవే లోపల నడుటు. ఏది ఇది రావే అక్క ఏం చేస్తానవే లోపల? ఇంట్లో చాయ్ బోళ్ళు ఉన్నాయి తోముతన్నా. నీకేం పని? తినాలో తోమాలి గదే పని. బయట ఏం పని చూసుకుని లేదా? బయట పని చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా అక్క ఇంట్లోనే ఏం చూసుకుంటానా. అట్లనా? నీ మగని చూడాలి బయట తెస్తుంది మిత్తిలకు. వదిలే డ్యూటీకి పోవాలి బండ్లో పెట్రోల్ లేదు ఒక 100 రూపాయలు ఇవ్వవా? పెట్రోల్ కానీ ఇచ్చిన పైసలు బండ్లే వస్తానవా నీ కడుపులో వస్తానవా పైసలతోటి? ఏంటక్క గట్ల మాట్లాడతాను? నెలంతా కట్టం చేసి పైసలు తెచ్చి నీకే ఇస్తాను కదా, ఏమో 100 రూపాయలు అడిగితే గట్ల మాట్లాడతాను. ఏమో నీ పైసలు ఇచ్చినట్టు. ఏందే నీది నాదని మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో నాదే నడవాలి నాదే సాగాలి. నేను ఎవరు ఎరకలే మిత్తిలో మళ్ళవని. నువ్వు మిత్తిల మళ్ళవు బయట ఇంట్లో కాదు, అర్థమైతుందా? నీకెంతుందో నాకు కూడా గంతే ఉంది. జరా మర్యాదగా మాట్లాడు అక్కతోని. అక్కను ఊర్లో గజ గజ వణుకుతారు మిత్తిల మల్లవ్వ అంటే. అరే లవంగం, నీ అక్క దగ్గర తోకాడిచ్చినట్టు నా దగ్గర తోకాడిచ్చినావు అనుకో, నీ తోక కట్ చేస్తా. ఏమనుకుంటానవో? కనబడుతుంది కొంగు చాటు మొగడది. అవును మరి, నా మొగడు కొంగు సాటంటే అక్కడ నీ మొగలు లెక్క రాజ్యాలు పట్టుకొని పోతాడు అనుకుంటానవా? నా మొగడు దేవుడే, నీ మొగం లెక్క కాదు. ఏమంటావురా? అంతే అవునా, అక్క. నువ్వు దయ్యానివి ఆయన దేవుడు. మాటలు మంచిగా రాని నా మొగన్ అంటావే నువ్వు? నీ నోరు అద్దులో పెట్టుకో. నా మొగని ఎందుకు అంటాను? నువ్వే నోర్మై. అమ్మా రూపా మీ అత్త వచ్చింది విశ్వీసి మంగళారతి. ఏంది మంగళవారం తెచ్చి మీకు జిట్టి తీయాల జిట్టి? నువ్వన్న మంగళారతి. సరే మామ, నువ్వు ఉండు, నేను పోయి తీసుకొస్తా. బాపు మా బాపు ఎంత ముద్దుగా లేడు.
అమ్మ కూర్చే కూర్చో. మాధవి నువ్వేనా మా మామకు మీ అత్తతో దగ్గర నుండి లగ్గం చేయించినావు. ఆ రోజేమో నాకేరక మళ్ళవ్వా అంటివి వయ్యారంగా. ఇప్పుడు చేసినవి ఏం ఎరగనట్టు కూర్చున్నావు. దగ్గరుండి లగ్గం చేస్తుంది, దూరం ఉండి లగ్గం చేస్తుంది. ఇద్దరు ఇష్టపడ్డరు, లగ్గం చేసుకున్నారు. మధ్యలో నీకేమైతాంది? ఏమో గామనాన పడుతుంది. అబ్బా చిలక గోరింకలక ఎంత ముద్దుకున్నారు. అవ్వ లవంగం, ఎన్ని రోజుల నుంచి నీ నోట్లో ఇంత మంచి ముచ్చట వచ్చిందిరా. నిజంగారా చిల్క గోరింక లెక్కున్నారు ఇద్దరు. మా మామకైతే ఒక మంచి అత్త దొరికింది. గుద్దుదే మూతి వలుగుతాయి బాధ మాస పాడుకో. చిల్క గోరింక లెక్కున్నారు వాళ్ళు. ఇంకా ఎలుక పనికొక్క లెక్క లేరు. ఇంటారా నోర్మై నువ్వు నాగానే నాతో మాట్లాడతావు, గారితో మాట్లాడతావురా లవంగం. ఈ అబ్బాయి మన కొడుకు. వీడే మన చిన్న కొడుకు. పెద్ద కొడుకు దేశాల పోయిండు, పెద్ద కోడలు చిన్న కోడలు మన లవంగాడు. అరే కిరణ్, మన ఇంట్లో మనం దాపు చేసుకుందాం. 2 కిలో మటన్ తీసుకురా. ముఖ్యంగా ఈ పెద్దోళ్ళు వచ్చినావా, వీళ్ళు సాయంత్రం కూడా మనం అంటే అరేంజ్ చేయాలి. పో మరి 2 కిలో మటన్ తీసుకురా. బాపు పైసలు అది వేయి మరి. అరుచుకుంటా మామా, పెద్ద మనుషులు లగ్గం చేసారు కదా, మంచిగా అరుచుకుంటా మాధవి బద్దనే అరుచుకుంటా నేను, సరేనా? పోషవా కొత్త జాగాని రంది వాడకు. నా రోజులైతే అదే అలవాటు అవుతుంది. నాకేం రంజలేదు. అలా కొత్త ఏమున్నది? ఆయన నాకు తెలియనాడా, పాతోడేనా? అయినా మళ్ళీ మేమన్నా ఇప్పుడు కొత్త లగ్గం చేసుకున్నామా? మా మనసులు ఎప్పుడో కలిసినాయి. సీను పోసి సీను పోసి సీను పోసి ఇన్ని రోజులు నాకు అత్తలేదని పెత్తనం నాదే సాగించుకున్నా. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చింది దిక్కుమలేదు, పెళ్లి తీసుకొచ్చి నాకు అర్థం చేసింది. చెప్తా దీని సంగతి చెప్తా. సరే బాపు, మీరు చెప్పిన అన్నీ తీసుకొస్తా. వదిలే పైసలు. పైసలాట మటన్ కి తీసుకురాపు. బాపు పైసలు తీసుకొస్తా. సత్యం అక్కడ కూర్చోండి పెద్ద మనిషి. అబ్బా సీను, బాగా రోజులకు నాకు మస్తు సంబరం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఇన్ని రోజులకు మన ఇద్దరం ఒకటైనా సీను. ఇన్ని రోజులు నువ్వు నాకు దూరం ఉన్నదని రోజు బాధపడేదాన్ని. లగ్గమైనాక వారానికే నా మగుడు దెంకపోయినవోలే రోజు నిన్నే తలుసుకున్నా. ఏదైతే నడిసొచ్చే కాలానికి కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులు అన్నట్టు ఇప్పుడు నాకు 2 కొడుకులు 2 కోడళ్ళు. మంచిగా బంగారం అసలు భర్త. అద్దు చీ ఇలా ఎట్లా చేసైనా మిత్తి పైసలు వసూలు చేయాలరా. రోజు వచ్చినా కూడా బొంకుతాంట్రా, ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని. అరే లవంగం పిలువురా, ఉన్నాడో లేడో. సరే సత్యనా, ఓ సత్యనా ఉన్నావా అని? ఇదిగో మిత్తిల మళ్ళా వచ్చింది, ఒకసారి రా. ఉన్నాడు. ఏందట మిత్తిల మల్లవ్వకు? ఏందటనా? మరి పైసలు ఇయ్యవా? 50,000 రూపాయలు వస్తాయి నాకు. ఎప్పుడు ఇస్తావు? 50,000 రూపాయల? నువ్వు ఇచ్చే 10,000 అయితే వాటికి వడ్డీ మీద వడ్డీ వేసి దానికి డబ్బులు వసూలు చేసినావు. నువ్వు ఇచ్చిన దానికంటే ఎప్పుడో కట్టేసిన, మళ్ళా పైసలు వచ్చినావు. ఇట్లా ఎన్నిసార్లు వస్తావు, ఎన్నిసార్లు బాగా చెప్తావు నన్ను. అసలు నీకు పైసలు ఇచ్చేది ఏం లేదు, అన్ని ఇచ్చేసిన. నువ్వు ఇచ్చిన దానికంటే డబ్బులు కట్టినా. ఎవరు ఎప్పుడు చెప్పుకోపా, పైసలు ఏం లేవు. నీ బెదిరింపులకు ఎవరు భయపడతారు? పైసలు ఇవ్వంటే పోయే ఆడదాన్ని కాదు నేను, మిత్తిలా మల్లవను. కావాలంటే నీ సామానంతా బయట పడేసి నిన్ను కూడా ఆవాలని నొక్తా. ఏమనుకుంటానవో? నువ్వు ఇక్కడ బెదిరితే ఎవరు బెదిరడానికి ఎవరు కారు. నువ్వేం బెదిరించినా ఇక్కడ ఏం తాగది. నువ్వు అసలు సామాన్ కాదు, విమానం కాదు, ఏ ముట్టుడు కాదు. నా భార్యను పిలిపించి నీ మెడలు బట్టి అవతల గంటేపిస్తా. ఈ 2-3 రోజులు నీకు పెద్ద షాక్ ఇస్తాను పని. నువ్వు ఏమనుకుంటున్నావు? నడువు రేటుకే బెదిరిస్తాను. ఏందిరా వీడట ఏదో షాక్ ఇస్తారట 3 రోజుల్లో. వీడ షాక్ ఇస్తారా? వీడితో ఏం కాదు. ఏందిరా లవంగా నడవ చిన్నవై ఉంటాను. ఏం చెప్పాలక్క, లగ్గం మీద మనసు పడ్డాక తిందామంటే తిండి పోతలేదు, పందామంటే నిద్ర వస్తలేదు. ఒంటరిగా జీవితం గడపడం కష్టమైతుంది అక్క, కష్టమైతుంది. ఐశ్వర్యం అవుతాను కాదురా, గట్టనే ఉంటాయి కోరికలు. అయినా నీ మూతే మీసం కట్టే రాలేగా కాదురా. నువ్వు బాధపడకు, దేశం ఏమైనా గొడ్డు అయిందారా? ఐశ్వర్యరాయి
ఐశ్వర్య రాయస్ ఉంటే పిల్లని తీసుకొచ్చి లాగ్గాని చేస్తా నీకు గంతే నీకు ఎందుకురా బాధ అబ్బా మా అక్క ఎంత మంచిదో, ఇంత మంచి అక్కని పట్టుకొని మా బావ దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. ఛ, ఏ ఊకోరా నా మొగడు ఇయ్యాల రేపు రాడా పా అట్లా పోదా. అగో మెత్తిలో మళ్ళా వస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలో ఏమో సమాధానం మాకు. మళ్ళీ ఉడుతుంది, పైసలు అడుగుతుంది. ఏం చెప్పాలి? అరే లవంగం మాదా ఏంది ఉంది రాదా మళ్ళవా కూర్చో. మిత్తి పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇత్తతి మళ్ళవా కొన్ని 4 రోజులు ఆగు. ఇంకా తీయటి మాటలు మాట్లాడుకుంటా 4 రోజులు ఆగమంటే ఇప్పటికే కొద్ది రోజులు అయితే ఆగబట్టి మళ్ళీ అక్క ఒక 10,000 అవసరం ఉన్నాయి. అవి ఇవి కలిపి ఇత్తతి. ఒక్క రూపాయి లేదు నా దగ్గర. ఏంది మళ్ళీ ఒకట్లా అంటాను? నువ్వు ఇట్లా ఎన్ని రోజులు మందిని ముంచుతానని చూస్తా నువ్వు చెప్పేది. ఎక్కడ ముంచినా నేను? నన్ను ముంచుతలేవా? ఏం ముంచినా నేను? మీరు తిత్తాను కదా, ఈ ఒక్క నెల మిస్ అయింది. ఏడుస్తున్నావు మంచిగా తీయని మాటలు మాట్లాడుకుంటా ఇగో సెంటిమెంట్ తోడు ఆయింట్మెంట్ గిట్ల గిట్ల రాసుకుంటూ ఉంటది. అయ్యో సెంటిమెంట్ ఏముందల్లా కాబట్టి కదా అడుగుతున్నా. నాకు కావాలి కావని చెప్పకుండా పైసలు ఎప్పుడు ఇస్తావు చెప్పు. ఒక 4 రోజులు ఆగి ఇత్తతి. 4 రోజులు కాదు, నాకు రేపటి వరకు కావాలి అంతే. రేపడైతే కాదు మళ్ళవా, 4 రోజులు అయితే ఖచ్చితంగా ఇస్తా. ఇప్పుడైతే లేవు. నువ్వు ఇయ్యలేదు అనుకో నీ ఇంటికి వస్తా, ఆ కొంపలకెళ్ళి బోలు బచ్చలు అన్ని వాళ్ళు నొక్కుతా, నిన్ను కూడా నొక్కుతా. ఏమనుకుంటాను నువ్వు బోళ్ళు బొచ్చలు బయటైతే ఆ పైసలు కూడా ఇయ్యపో. నేను ఏం చేసుకుంటా వేసుకోపో. చూడు చెప్తాను సంగతి నేను చెప్తా పో. నీ సంగతి ఎట్లా చెప్పాలో నాకు బాగా తెలుసు. చూసాక సరే కానీ పో అమ్మా. నీలాంటి వాళ్ళు ఎంతమంది చూడలే నేను. నీ సంగతి నా దగ్గరనే. అరే లవంగం ఒకటి లాతాకీరా. ఇగో లవంగం మంచిగా చెప్తిన్రా. ఈ కాడికెళ్ళి నా అన్ని పనులు నువ్వే చేయాలి. నీకు జీతం నేనే ఇస్తా. అయ్యగారిని అడగ కినబడ్డదా? సరే అత్త. ఏరా లవంగం ఇన్ని రోజులు నా తోక పట్టుకొని తిరిగి ఇప్పుడు ఆమె రాగానే ఆమె తోక పట్టుకొని తిరుగుతానవా? పైసలు ఎంత ఇచ్చిందిరా? అక్క జీతం అడ్వాన్స్ కూడా ఇస్తుంది. నేను నీ లెక్క కాదే. ఓ బగ్గన సంపాదించిన మావ సంపాదించిన ఆస్తది. అవు మావ కాకుండా గీదా నేను గోషి పోసినాడు ఉట్టలు. నువ్వు బాగా మాట్లాడుతున్నావు. అరే లవంగం ఈ కాడికెళ్ళి నేను ఎటు పోతే అటు రావాలి. నువ్వు వినబడ్డదా? సరే ఇగో నీకు కూడా చెప్తాను నేను అమ్మలాడి. ఏంది ఏంది కాదు, రోజు పొద్దుగా లేచి అందరి దగ్గర పోయి మిత్తులు వసూలు చేసుకుంటా. ఉన్నోగా చీరలో కూర్చొని ఇట్లా నువ్వు చేసుకో. నాకేంది ఇక లవంగా నా చుట్టాను ఏమన్నా నీ వెనకనే రా. అబ్బా 10 రూపాయలు ఉంటే ఇవ్వటి ఇవ్వలేదే. ఇగో సంధ్య నువ్వు మంచిగా ఇంటికాడ మామయ్యకి ఏమేమి ఇష్టం కూరలో మామయ్యకు నాకు మంచి దగ్గర గోలిచ్చి కూరలు పోలండి. సరే అత్తమ్మ. అరే లవంగం అత్తమ్మ ఏం చెప్తే గదే ఏంట్రా. కాదు గీది అన్నావనుకో ఈ ఇంట పని కూడా పీకుతుంది. మరి కాదు అని ఇంట్లో ఉంటాడా అని అడుగు. అదే అబ్బా నేనేం చేయాలి? నువ్వేం చెప్తావురా? నీ ఇష్టం ఉన్నది చేసుకో. ఇన్ని రోజులంటే నువ్వు భయపడుకుంటా బతికినావు. ఈ కాడికెళ్ళి నువ్వు ఏ కుక్కకు నక్కకు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు కుక్కలో ఎవరు నక్కలో మా కనబడతాను ఇక్కడ. ఇగో అత్తమ్మకు ఎదిరించి మాట్లాడకు, చెప్పిన పని చెయ్యి. నోర్మయ్యవా నువ్వు నోర్మి. ఈ కాడికెళ్ళి ఇంట్లో నాది పెత్తనం. నేను ఏది చెప్తే అదే చేయాలి. వినబడ్డదా? నేను చెప్పింది కాదని గిరి దాటినవనుకో ఈ ఇంట్లో ఇంత స్థానం కూడా ఉంచుకోవు. ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మొగని పిలిపించి నీ ముక్కుకు మోదాడేపిత్తమ్మా. 10 రూపాయలు ఇచ్చినట్టు అనుకున్నావా? మా అత్తమ్మ మంచిది. నువ్వు చిన్న కోడలు బంగారు తల్లి. అబ్బా ఏమైందిరా? సున్నమేది ఎంత సప్ప సప్ప ఉంది ఆకు గదాని మొక్క లెక్క. ఎన్ని రోజులు ఆగనే ఆగలే ఆడది. బా మొత్తం అన్ని దిగేసుకొని ఓ సింగరంగా అనుకుంటా పోయింది. ఇప్పుడు చూడు దాని ముఖం ఎట్లున్నదో. మామయ్య సొమ్ము పట్టుకొని అమ్మ భూమి మీద ఆగలే. మా అత్తమ్మ వచ్చింది, అమ్మకి ఏ బాధ లేదు. మంచిగా నీ బల్బు ఎట్లా అంచాలో నాకు మా ఎరుకనే. నిన్ను చూసుకొని అది కూడా ఎగురుతుంది. చెప్తా దాంతో ఒక నీతో ఒక కట్ చేస్తా.
చింతకాయలు ఏరుకునే దానికి సిరివంతం అత్తనట. చింతకాయ ఏంది గింత వంకర ఉంది అన్నదట నీయసుడు. చెప్తానే మీ అందరు ఆడ లవంగంగా చెప్తా. అబ్బా నా ఇంటికి వచ్చి నాకే డాగేసి నన్నే బెదిరిస్తావు. ఇప్పుడు దీన్ని పొగరంచడానికి పోషం వచ్చింది. ఇప్పుడు ఉంటుంది అసలాటిగా. ఆ, దీని సంగతి అది చూసుకుంటది. చేసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబిఎల్ మూవీస్ యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. గంట మాత్రం గట్టిగా కొట్టండి. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సలీం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబిఎల్ మూవీస్ ఛానల్. థ్యాంక్ యూ. అందరికి నమస్తే నుల్లా, నేను మీ పోషావా. ముచ్చట ఏంటంటే ఏబిఎల్ మూవీస్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ పెట్టుండ్రి. ఉంటాన్నా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సత్యం. ఏబిఎల్ మూవీస్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీరు కనుక గంట మంచిగా గట్టిగా కొట్టి మా వీడియో కనుక చూసి ఆనందించవలసి కోరుకుంటూ ఇట్లు మీ సత్యం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రాము, డైరెక్టర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబిఎల్ మూవీస్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రూప. ముచ్చట ఏంటంటే ఏబిఎల్ మూవీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. హాయ్, దిస్ ఇస్ సంధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏబిఎల్ మూవీస్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మాధవి. మా ఏబిఎల్ మూవీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫ్యామిలీ స్టార్ శ్రీనివాసరావు. ఏబిఎల్ న్యూస్ వీడియోస్ చూస్తున్నారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ మాత్రం తప్పనిసరి గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ ప్రణవ్. ఏబిఎల్ మూవీస్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.